దూతలు వారి సహాయ సహకారాలు వారు ఏ విధంగా మానవాళికి పరిచయం చేస్తారు. రక్షింపబడిన వారికి వీరు వారి పక్షమై నిలుస్తున్నారు. ఎందుకంటే క్రీస్తులో రక్షింపబడిన వారికి లోకమంతా శత్రువు అవుతారు. అలాంటప్పుడు వీరు మాత్రం వారి పక్షాన ఉండి వారికి వచ్చే ప్రతి అపాయం నుండి కాపాడటానికి దేవుని చేత నియమితమైన వారు. ఇక చూడండి, దేవునికి ఇష్టమైన ఆ భక్తుల జీవితాల్లో వీరు పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యంగాను చాలా ఆశ్చర్యకరంగాను ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో చనిపోవలసిన వారైనప్పటికీ గమ్యం చేరడానికి గాను వీరి సహాయం వలన జీవించగలుగుతూ ఉంటారు. మనమందరి జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఈ మధ్యాహ్నం నేను మొదటిగా డాక్టర్ బిల్లీ గ్రాహం గారు రాసిన ఆ గ్రంథంలోని వారి భార్య గారు ఆయనతో పదే పదే చెప్తున్న ఒక సందర్భాన్ని గురించి మీతో మాట్లాడుతుంటాను. బిల్లీ గ్రాహం గారి భార్య పేరు రూత్, శ్రీమతి రూత్ గారు. ఆయన తండ్రి పేరు ఆమె తండ్రి పేరు అంటే బిల్లీ గ్రాహం గారి మామగారి పేరు నెల్సన్ బెల్. వీరు ప్రముఖ వైద్యులు, దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగిన వారు, గొప్ప సువార్థికులు. ఎంత భారం అంటే ఆ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకునే వారందరికీ కూడా యేసుక్రీస్తుని పరిచయం చేయాలని ఎంతగానో తాపత్రయపడిపోతున్నవారు. వీరు క్రైస్తవ కరపత్రికలు కొని, చిన్న చిన్న మ్యాగజైన్స్ బుక్స్ కొని, క్రొత్త నిబంధనలు కొని ఆయన హాస్పిటల్కి వచ్చే ప్రతి రోగికి పంచుతుంటారు. అంత భారం కలిగిన వారు బిల్లీ గ్రాహం గారు మావయ్య గారు. అయితే వాళ్ళ నాన్నగారి జీవితంలో జరిగిన ఒక యథార్థ గాథను బిల్లీ గ్రాహం గారి యొక్క భార్య గారు పదే పదే ఆయనకి చెప్తూ ఉంటారట. అదేంటంటే, వీరు నెల్సన్ బెల్ గారు చైనాలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఉదంతం ఇది. ఇది షాంఘై పట్టణంలో జరిగిన విచిత్రం. ఆయన సికియాంగ్పూర్ అనే చోట ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తుండేవారు. ఆ ఊరు కియాంగ్షు రాష్ట్రంలో ఉంది. అది ఎక్కడుందో, ఏ దేశమో, ఏ రాష్ట్రమో, ఏ ప్రాంతమో అన్నీ కూడా చక్కగా వివరిస్తున్నారు, యథార్థంగా జరిగిన గాథ కనుక. తరచుగా ఈ నెల్సన్ బెల్ గారు, బిల్లీ గ్రాహం గారు మామగారు, ఒక క్రైస్తవ పుస్తకశాలకు వెళ్ళి అక్కడ రోగులకు పంచడానికి అనువైన కరపత్రికలు, చిన్న చిన్న పుస్తకాలు కొంటూ ఉండేవారు. అయితే 1942లో ఒక సంఘటన జరిగింది అక్కడ. 1942లో జపాన్కు చైనాకు జరిగిన యుద్ధంలో జపాన్ గెలిచింది. ఒకనాటి ఉదయం 9 గంటలకి ఒక లారీ పుస్తకాల షాపు ముందు నిలబడింది. ఆ పుస్తకాల షాపుకే ఈ నెల్సన్ బెల్ గారు తరచూ వెళుతుంటారన్నమాట. అది జపాన్ దేశపు లారీ. ఆయుధ సామాగ్రి మోసుకుపోతుంది. అందులో సగం పుస్తకాలు నిండున్నాయి. షాప్లో ఉన్న చైనీయుడు భయపడ్డాడు. పుస్తకాలు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారనుకున్నాడు. అతడు అసలే పిరికివాడు కావడం చేత గజగజ వణికిపోతున్నాడు. లారీలో నుంచి కొందరు నావికులు కిందకు దూకారు, షాపు దగ్గరికి వచ్చారు. వారికంటే ముందుగానే ఎక్కడి నుంచి వచ్చాడో ఒక చైనీయుడు లోపలికి ప్రవేశించాడు. వారు ఇంకా షాపు దగ్గరికి వస్తున్నారు. ఆ జపనీయులు లారీ దిగి ఆ పుస్తకాలన్నీ పట్టుకుపోవడానికి వస్తున్నట్టున్నారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక చైనీయుడు వారికంటే ముందు వచ్చి ఆ షాపులో ప్రవేశించాడు. ఆ షాపులో అప్పటికి గుమస్తా ఉన్నాడు. అతడు ఆ వచ్చిన ఆయన మంచి దుస్తులు వేసుకుని ఉన్నాడు. కొత్తగా వచ్చిన చైనీయుడిని అక్కడ ఉన్న గుమస్తాగా పనిచేస్తున్నాడే ఆ పుస్తకశాలలో ఆ చైనీయుడు ఎరగడు, ఎప్పుడు చూడలేదు. వచ్చిన నావికులు ఈ క్రొత్త మనిషికి భయపడడం మొదలెట్టారు. పుస్తకశాలలోకి ఆల్మోస్ట్ దౌర్జన్యంగా
వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు, దగ్గరికంటే వచ్చేసారు. అయితే కొత్తగా వచ్చి షాపులో ప్రవేశించాడే ఆ వ్యక్తిని చూసి వీళ్ళు లోపలికి రాలేకపోతున్నారు. 2 గంటల సేపు షాప్ చుట్టూ తారట్లాడారు. ఇంతలో 11 గంటలు అయిపోయింది, కానీ లోపల అడుగు పెట్టలేకపోయారు. ఆ తర్వాత ఈ కొత్త మనిషి అడుగుతున్నాడు గుమస్తాని, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. షాపు గుమస్తా చెప్పాడు, జపనీయులు ఊళ్ళోని పుస్తక షాపుల మీద దాడి చేస్తున్నారు, అందుకే నేను భయపడుతున్నానని చెప్పగానే అప్పుడు ఆ ఇద్దరు, అంటే వచ్చిన కొత్త వ్యక్తి, షాపులో ఉన్న గుమస్తా ఇద్దరు గదిలో కలిసి ప్రార్థన చేశారు. కొత్త మనిషి అతన్ని ప్రోత్సహించాడు. 2 గంటలలో గడిచిపోయాయి. ఇంతలో సైనికులు లారీకి వెళ్ళిపోయారు. వచ్చిన కొత్త మనిషి కూడా వెళ్ళిపోయాడు. అతను షాపులో ఏమీ కొనలేదు. కొత్త మనిషి ఎందుకు షాపులోకి వచ్చాడో తెలియదు, ఏ వస్తువు గురించి అడగలేదు, దీని రేట్ ఎంత అని అడగలేదు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత షాప్ యజమాని క్రిస్టఫర్ విల్లిస్ లీ అని ఆయన, ఆ షాప్ యజమాని ఆయన వచ్చాడు. అప్పుడు గుమస్తా అన్నాడు, లీ గారు, ఒక విచిత్రం జరిగిందండి. ఇదిగో జపనీలు లారీతో వచ్చి మన పుస్తకాల షాప్లో ఉన్న పుస్తకాలన్నీ పట్టుకుపోవడం చూశారు, కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక చైనీయుడు వచ్చాడు మన షాప్లో ప్రవేశించాడు, కానీ నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని. ఆయన వచ్చింది మొదలు ఆ దుండగులు ఈ షాప్లోనికి రాలేకపోయారు. అంతేకాదు అతను నన్ను ఏం కావాలని అడుగుతున్నాడు. ప్రమాదంలో ఉన్నానండి, ఇలా వాళ్ళంతా షాపులో బుక్స్ పట్టుకుపోతున్నారు, మా పుస్తకాల షాప్ కూడా దౌర్జన్యంగా నాశనం చేస్తారేమో, బుక్స్ పట్టుకుపోతారేమో భయంగా ఉందంటే, అయితే ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామన్నాడు. ఆయన ప్రార్థన చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎంత అద్భుతంగా అంటే అసలు ప్రార్థనలో 2 గంటలు ఉన్నానా అనిపించింది. తర్వాత కాసేపటికే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారో, వచ్చిన వాళ్ళు మన షాపును టచ్ చేయకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూస్తే ఈ వచ్చిన కొత్త వ్యక్తి కూడా నాతో కలిసి ప్రార్థన చేసిన ఆయన కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళంటే పుస్తకాలు దౌర్జన్యంగా పట్టుకోవడానికి వచ్చారు, ఈయన ఎందుకు వచ్చాడు? కనీసం పుస్తకం కొనడానికని వచ్చి ఉండాలి కదా. ఈ పుస్తకం రేట్ ఎంతని కానీ, ఈ వస్తువు ధర ఎంతని కానీ అడగకుండానే ఆయన కూడా వెళ్ళిపోయాడు. నాకు అనిపిస్తుందండి, ఆయన రూపం చూసినప్పుడు, ఆయన వస్త్రధారణ చూసినప్పుడు, ఈయన వచ్చిన తర్వాత వాళ్ళు ప్రవేశించలేకపోవడాన్ని బట్టి చూస్తే నాకు దేవదూత అనిపిస్తున్నారు. మీరు దేవదూతలు నమ్ముతారా అని అడుగుతున్నాడు గుమస్తా. అప్పుడు లీ గారు, నాకు దేవదూతలు అంటే నమ్మకం ఉంది అని తల ఊపాడు. గుమస్తా జరిగిందంతా చెప్పాడు. ఆ వచ్చిన కొత్త మనిషి దేవదూతే, సందేహం లేదు. ఆ విషయం మా మామగారికి కూడా తెలిసింది. మా మామగారు ఎందుకంటే ప్రతిరోజు పుస్తకాలు కొనడానికి వెళ్తారు అక్కడికి. మా మామగారు ఈ విషయం గట్టిగా చెప్పారు, గట్టిగా నమ్మారు, చెప్పారు అంటున్నాడు బిల్లీ గ్రహం గారు. స్వయంగా తన భార్య పదే పదే చెబుతున్న వైద్యుడైన డాక్టర్ గారైనా ఆమె తండ్రిని గూర్చిన ఆయన చెప్పిన అద్భుతమైన యథార్థంగా జరిగిన సాక్ష్యం. చైనా దేశంలో ఆ రాష్ట్రం ఏంటో, ఆ ప్రాంతం ఏంటో, ఎక్కడ కాపురం ఉండేవారో, ఎక్కడ జరిగిందో అంతా వివరించారు. అయితే ఇక్కడ చూడండి, చాలా విచిత్రం. ఆ క్రైస్తవ పుస్తకాల షాపు మీద దాడి చేయడానికి జపాన్ దేశస్తులు సైనికులు ఆ లారీలో దిగారు. కానీ వారికంటే ముందే మెరుపు వేగంతో ఎవరో ఒక వ్యక్తి చైనీయుడు ఆ షాపులో ప్రవేశించినట్టు అనిపించింది. అతడు ప్రవేశించిన మొదలు ఆ దుండగులు షాపును ముట్టుకోలేకపోయారు. ఇప్పుడు లోనున్న వ్యక్తి గుమస్తాతో మాట్లాడుతూ, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంటే, ఇదిగోండి మా షాపును నాశనం చేయడానికి పుస్తకాలు పట్టుకోవడానికి వచ్చారంటే, అయితే ప్రార్థన చేద్దామన్నాడట. ఈ గుమస్తా గారు ఈ వచ్చిన కొత్త వ్యక్తి ప్రార్థన చేస్తుంటే 2 గంటలు గడిచిపోయింది, ఏం తెలియలేదు వాళ్ళకి. నాకు అనిపించింది యాకోబు గారు దేవదూతతో పోరాడుతున్నాడట. అప్పుడు ఏమైందో తెలుసా మీకు? ఏమైంది చెప్పండి? తెల్లారిపోయింది. ఎంత సమయం పోరాడాడో తెలియదు అన్నమాట సమయం. మనకు అనుభవం లేదు కనుకే గడియారం చూసి కనీసం గంటనే చేసుకుందాం అనుకుంటాం. ఎంతో భారంతో ప్రార్థన చేసి ఆమె అనగానే 5 నిమిషాలు జరుగుతుంది ముళ్ళు, ఎందుకంటే మన సహకారం అందట్లేదు కనుక. చాలా అద్భుతమైన సన్నివేశం కదా. దేవదూతలు ఈ ప్రకారం సహాయం చేస్తారు కదా. ఆ షాప్ యజమాని క్రిస్టఫర్ గారు, ఆయన ఒక గొప్ప క్రిస్టియన్. ఆ గుమస్తా గారు ఒక గొప్ప విశ్వాసి. వారి పుస్తకాల షాపును కూడా ముట్టుకునేకుండా అడ్డుపడిన వాడు దేవదూత. మీ స్వాస్థ్యాన్ని కాపాడేది దేవదూత, మీ బిడ్డలను భద్రం చేసేది దేవదూత, మీకున్న ప్రతి కష్టంలో ఆదుకునేవారు మీ కొరకు నియమింపబడిన
తండ్రి సముఖాన ఉన్న దేవదూతలే ప్రియమైన వర్లారా. బైబిల్లోంచి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. మనం మొదటి నుంచి ఆదికాండం నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తూ వస్తున్నాం దేవదూతల పరిచర్యలు ఎలా ఉంటాయో. దేవుడు ఇశ్రాయేలుల ప్రజలని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి గాను ఒక రక్షకుని పుట్టించారు. ఆయన పేరు మోషే. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సకల శాస్త్ర ప్రావీణ్యతను పొంది దేవుని ఉద్దేశం ఇశ్రాయేలు ప్రజలను విడిపించటం అని గ్రహించి దేవుని ప్రమేయం లేకుండానే తొందరపడి చతికిలబడ్డాడు. మిద్యానుకు పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాల పాటు గొర్రెలను మేపుకుంటున్నాడు ఆయన నమ్మకంగా. యాకోబు గారిలాగా కాదు, నమ్మకంగా. ఒక మిద్యాను యాజకుడైన ఇత్రో తన కుమార్తెనిచ్చి పెండ్లి చేయగా ఇత్రో గారి మందను నమ్మకంగా ఆయన 40 సంవత్సరాల పాటు మేపాడు. అయితే 40 సంవత్సరం మందను మేపుతూ వచ్చిన 40 సంవత్సరంలో సీనాయి పర్వతం మీద ఉన్న ఒక పొద కాలిపోతూ కనిపించింది. అక్కడికి మోషే, ఏంటి పొద మండుతుంది కానీ తగలబడిపోవటం లేదు, ఆ మంట ఎక్కువ కావట్లేదు, దహించటం లేదు, ఎక్కడ మండుతుందో అక్కడే మండుతున్నట్టు కనబడుతుందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొదలో నుంచి దేవదూత మాట్లాడడం మనం చూసాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. మీరు ఇవన్నీ చదివినవే, కొత్త విషయాలు ఏమీ చెప్పబడవు. ఎందుకంటే ఇది లాక్డౌన్, అన్నీ కూడా ముందు నేర్చుకున్నవే మరోసారి రిపీట్ చేస్తూ ఉంటాం అంతే. లేదంటే చాలా కొత్త విషయం నేర్చుకున్నారంటే దేవునికి స్తోత్రం, ఎందుకంటే పలికించేది ఆయన కనుక. నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు ఒక పొద తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాడు. ఎందుకంటే ఇది గొప్ప వింతది. ఆ పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదు, మండుతుంది కానీ కాలిపోవటం లేదు. ఏంటి వింత? అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. 2వ వచనం చూసారా? దేవుని దూత ప్రత్యక్షమై దిశానిర్దేశం లేకుండా బ్రతుకుతున్న వారం అయితే దేవుని నమ్ముకుని సరైన మార్గంలో మనం నడిపించడానికి దేవుడు తన సన్నిధి దూతను మనకి వరకు పంపిస్తారు. విడిచిపెట్టరైనా ఆ మార్గంలోకి వచ్చేంత వరకు దేవుడు తన దూతను మన జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తారన్నమాట. 40 సంవత్సరాలు అయిపోయింది ఐగుప్తును విడిచిపెట్టి. ఇప్పుడు మరలా సినాయి పర్వతం మీద దేవుని దూత ప్రత్యక్షమై ఆయన పిలిచి, నీవు మరలా ఐగుప్తుకి తిరిగి వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి. ఎప్పుడో ఉండేదండి మంట, 40 సంవత్సరాల క్రితం ఉండేది దీనికి. అప్పటికి సకల శాస్త్ర ప్రవీణుడు, ఎవరితోనైనా వాదించగలడు, ఎవరినైనా ఏమైనా చేయగలడు. ఒక గుద్దుతోనే ఒక బలమైన మనిషిని చంపేసి అవసరమైతే ఇసుక సమాధి చేసేస్తాడు. ఇప్పుడు అంటారా, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు, ఆడుతూ పాడుతూ పని చేస్తున్నాడు, ఏ అలుపు తెలియట్లేదు ఆయనకి. గొర్రెలు మేపుకున్నాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమైనా భారాలు మోస్తాడా? ఆ మందనంతా అలా కొండ మీద వదిలేస్తాడు, ఏదో కొండ నీడనో చెట్టు నీడనో కూర్చుంటాడు, ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఉంటాడు. మోషే గారికి ఏం భారం ఉంది? చక్కని భార్య, కొడుకు,
నూతన జీవితాన్ని ప్రారంభించినట్టుంది. సమస్త వైభవాన్ని విడిచిపెట్టేశాడు, సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఏ టెన్షన్ ఉండదండి, ఏ టెన్షన్ ఉండదు. అప్పుడప్పుడు చూడండి, అపర కోటీశ్వరులందరూ తాము చిన్నప్పుడు చదువుకున్న ఆ బడి చూడడానికో వాళ్ళు ఉన్న ఇల్లు చూడడానికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ బిజినెస్లో ఒడిదుడుకులమయం అయిపోతుంటారు. ఈ స్కూల్లో నేను చదువుకున్నాను, ఇక్కడ ఒక చెట్టు ఉండేది, తర్వాత ఏవైందో, ఆ చెరువు ఉండేది, దాన్ని కప్పెట్టేశారు, అప్పుడు ఎంత బాగుండదో తెలుసా. కానీ మోషే గారు పెరిగింది మాత్రం ఐగుప్తులో. కానీ ఇప్పుడు మిథ్యాను వాతావరణం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. మనుషులు ఎవరితోనూ మాట్లాడే అవసరం లేదు. గొర్రెల మందే, ఆయనకి చుట్టాలైన బంధువులైన వాటితో మాట్లాడుకుంటూ వాటిని స్వచ్ఛమైన మేత కొరకు ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నాడు పర్వతాల మీద. చక్కగా ఉంది వాతావరణం అంతా. కానీ ఒక వింత ఏంటంటే, ఏనాడు లేని విధంగా హోరేబు కొండ పైన ఒక పొద మండుతుంది. ఆ మంట చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది దీనికి. ఎందుకంటే అది దగ్ధమైపోవటం లేదు, అది అక్కడే మండుతుంది. అది తగలబడిపోవటం లేదు, అక్కడే మండుతుంది. ఆ పొదలో నుంచి దేవదూత మోషేతో మాట్లాడుతున్నారు. మోషే ఆ వింత చూడటానికి వెళ్ళాడు, వింత అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తన జీవితంలో జరగదనుకుంటున్న ఒక వింత అనుభూతిని పొందుకున్నాడు. మరలా తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకు? తన ప్రజలైన వారిని విడిపించడానికి. ఆ మంట నీ జీవితంలో, నా జీవితంలో ఆ మంట ఎదురవడంతసేపే. ఎదురైతే నీ వ్యాపారం విడిచిపెట్టేస్తావు, నీ ఉద్యోగం విడిచిపెట్టేస్తావు. ఎందుకు వదిలేస్తామండి? అసలు మా బిజినెస్ ఎంత గొప్పదో తెలుసా మీకు అంటారు, ముందు అలాగే అంటారు. కానీ ఆ మంట తగిలిందంటే ఎంతటి వాడైనా సరే తను అన్న పరిస్థితి నుంచి మారిపోతాడు. కానీ మనం ఏం చేస్తామంటే అలాంటి మంటలు ఏమి తగలకుండా జాగ్రత్త పడుతుంటాం. పాపం అనే చొక్కా వేసుకుని ఉంటాం. ఎప్పుడు చూసినా మనం పాపం అనే కవరింగ్ ఉంటుంది మనకి, అందుకే మంట సెగ తగలదు మనకి. కానీ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకటం మొదలెడితే నిన్ను దేవదూతలు మండించేస్తారు. దేవుని చిత్తంలోనికి నిన్ను ఆహ్వానిస్తారు, పరుగులెత్తిస్తారు. నేను సామాన్యంగా విడిచిపెట్టరు. విడిచిపెడుతున్నారంటే నువ్వు నచ్చట్లేదు కాబట్టి, లేకపోతే విడిచిపెట్టరు. ఏ మోషేని విడిచిపెట్టారా నన్ను విడిచిపెట్టడానికి? దేవుని మీద మనసు పెట్టుకుని యథార్థమైన జీవితాన్ని కలిగి ప్రార్థనాపరుడుగా బ్రతుకుతుంటే తప్పక నిన్ను దేవుడు మండించి తీరతాడు. చూడండి, మోషే గారు పొద మండుతున్నందు చేత మండాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ నాకు అద్భుత కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని స్టెఫన్ గారు కూడా మాట్లాడుతున్నారు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పదులోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనములకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడింది. కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువుము, నేను నిలిచిన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుదునని అతనితో చెప్పాను. చూస్తారా, రమ్ము అంటున్నాడు. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపెను. దేవుడు దేవదూత ద్వారా తిరిగి నియమించారు.
నిన్నెవరు నియమించారు మా మీద అధికారిగా, తీర్పరిగా అన్నారండి. ఇస్రాయేల్ కొట్టుకుంటే ఐగుప్తుని చంపేశాడు అనుకోండి నిన్నటి దినాన. ఈరోజు అయితే మాత్రం ఈయన పంచాయతీ తీర్పు చెబుతున్నాడు. మీరు ఇశ్రాయేలీయులు, మీరు ఇలా తగులాడుకోకూడదు. ఇంతకీ వీరెవరు? ఈయన కూడా అదే. అందుకే పాపం అంత సామరస్యంగా మాట్లాడతాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? నిన్ను ఎవరు నియమించాడు అసలు మా మీద అని అడిగారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తాను ప్రభా, ఇలా అన్నారు నన్ను అంటే వెళ్ళాలి. ఎందుకంటే నిన్నిప్పుడు నేను దేవదూతల ద్వారా నియమిస్తున్నాను. దేవదూతల ద్వారా నియమింపబడిన వాడే మోషే గారు. చూసారా, మోషే గారి గమ్యానికి దేవదూతలు ఆయనకి మార్గాన్ని చూపుతున్నారు. వెళ్ళాలి. వెళ్తున్నాడు ప్రేమైన వల్ల. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. చూసారా, ప్రజలందరినీ తోడుకొని వచ్చేటట్టు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడు ఆయన. మోషే గారు చేసిన అత్యద్భుత కార్యాలు ఒక అద్భుత కార్యం చెప్పండి. ఒకటి బాగా గుర్తుండిపోయేది, ప్రజలందరూ ఆశ్చర్యపోయింది. ఒక్కటని అడిగాను నేను, ఒక్కరు మాట్లాడలేదు. ఏంటది? ఇంకా ఎవరు చెప్తారు? ఆ 10కి మించిన కార్యం. అదే 10లోది ఒకటి. ఇంకెవరు చెప్తారు? అంటే మీరు వింటలేరా లేదని నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని ప్రశ్నించానమ్మా. మీరు వింటలేదని నాకు బాగా అర్థమైంది. మరి చెప్పరా? అది గుర్తుండిపోయేది. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఆ సందర్భంలో మోషే గారికి ఈ ప్రజల విషయంలో సహకరించింది ఎవరో తెలుసా మీకు? సోదరులు, నిర్గమాకాండము 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం. సందర్భం చెబుతాను, తర్వాత చదువుతాను. మోషే గారు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని దేవునికి మొర్రపెట్టినప్పుడు, నీ చెయ్యి చాచి సముద్రం వైపు నీ చెయ్యి చాచి నువ్వు చూపించు, దాన్ని పాయలు చేస్తానన్నాడు దేవుడు. 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరణ్యాల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందునను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, చూడండి మోషే గారికి ఎలా సహాయం చేస్తుందో, వారి వెనుకకు పోయి వారిని వెంబడించిందట. వారి వెనుకకు పోయి, ఎవరు? దేవదూత. అప్పటిదాకా ఎక్కడున్నారండి దేవదూత? ముందు. దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. వీరికంటే ముందు దేవదూతను పంపిస్తున్నారు. దేవదూత వెనకాల ఈ మోషే గారు పరివారం అంతా వెళ్ళిపోతుంటే, ఇప్పుడు వెనక్కి ఉండిపోతున్న ఇశ్రాయేలు జనాంగాన్ని ముందుకు నడిపించడానికి దేవదూత ఎటు వెళ్ళారట? వెనక్కి వెళ్ళారు. వెనక్కి ఎందుకు వెళ్ళారు? వెనకాల వాళ్ళు వస్తున్నారు.
వాళ్ళని వీళ్ళని ముట్టుకోకుండా మధ్యలో దేవదూత అడ్డొచ్చారు. అంతేకాదు వెనకున్న వారిని తొందర చేసి ముందుకు నడిపిస్తూ ఎర్ర సముద్రం పాయలైపోయిగా ఆరిన నేల మీద ప్రజలందరినీ తొందరగా నడిపించడానికి సహకరించిన సేవకుడు దేవదూత. విడిచిపెట్టలేదు. నువ్వు వెళ్ళు మోషే, నీకు తోడై ఉంటానంటే ఆ మాట అన్నది మొదలు దేవదూత మోషతోనే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి జరిగే ప్రతి సందర్భంలోనూ ఈ దేవదూత ప్రస్థానం మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా. అక్కడ నుంచి జరిగే ప్రతి సందర్భంలో కూడా అదే మనం చూస్తాం కదా. చూడండి, దేవుడు సెలవిస్తున్న ఒక గొప్ప మాట, మనకు ఆదరణకరమైన మాట. ఈ ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించి తీసుకొచ్చేటప్పుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తున్న దూత గురించి మాట్లాడుతున్న దేవుడు. చూద్దామా? నిర్గమాకాండం 23వ అధ్యాయము. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీయులు, హివ్వీలు, యబూషీలు అనువారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదను. చూసారా? నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు నాకు లోబడి జీవించటమే. నువ్వు ఎట్టు నడవాలో నేను నడిపిస్తాను. నీకు మార్గాన్ని నిర్ణయించేది నేనే. ఆ మార్గంలో నీకు ప్రమాదం రాకుండా దేవదూతల కాపలా నేను ఇచ్చేది నేనే. నీ పాదాలకు రాయి కూడా తగులకుండా ఎత్తి పట్టుకునేవారు వారు. దేవుని నమ్ముకున్న మనలో చాలామంది ఆలోచనలు ప్రారంభ ప్రార్థన దేవునికి చేసి మిగతా కార్యక్రమం చేద్దాం చేతుల మీద అనుకుంటాం మనం. ఎందుకంటే మనం వచ్చిన ఆ పాత విధానం అలాంటిది. ఆ పాత విధానంలో ఎలా ఉంటుందంటే చాలా వింత అనిపిస్తుంటుంది. చివరికి సినిమా థియేటర్ మీద కూడా మొట్టమొదట ఆ పాట వేసి ప్రారంభించేవారు గతంలో. నాకు తెలిసి ఒక పాట వేసి దేవుడికి సంబంధించి మిగతా కార్యక్రమం మన చిత్తం అన్నట్టు ఉంటాయండి కార్యక్రమాలన్నీ కూడా. కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటాం కొన్ని చోట్ల, అందరూ కాదనుకోండి, కొన్ని చోట్ల ఈ నామకార్థ విశ్వాసుల వివాహాల కార్యక్రమం, వివాహ మహోత్సవాలు జరుగుతుంటాయి. మొట్టమొదటి సాంగ్ ఏమేస్తారో తెలుసండి? యేసయ్య స్తుతి కీర్తన వేస్తారు. మొట్టమొదటి సాంగ్ అదే వేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ సాంగ్ మళ్ళీ వినపడదు మనకి. ఆ తర్వాత సినిమా పాటలు వేసుకుంటారు వాళ్ళు. పాస్టర్ గారు వచ్చాక కట్టేస్తామండి అన్నారు సార్. నేను ఒకసారి అదేంటి ఇప్పుడు మళ్ళీ పాటలు మార్చేసారు ఏంటంటే, అంటే పాస్టర్ గారు వచ్చాక కట్టేస్తామండి, పెళ్ళి అయిపోయాక మళ్ళీ ఆయన వేసుకోమంటాడు అన్నారు. అలా చూసారా? అంటే దేవునికి ఏదో కాస్తంత ఆయన మన జోలికి రాకుండా ఉండడానికి ఆయనకి ఏదో కొంచెం పెట్టేస్తే గొడవ ఉండదండి. మా అమ్మగారు చిన్నప్పుడు కదా, మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ, అంటే ఇంట్లో దేవతారాధనకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్నీ తయారు చేసి ఏమీ తినిచ్చేది కాదు. ఎందుకంటే ముందు పెట్టాల్సిన పెట్టకపోతే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి అని. అంటే ముందు కొద్దిగాలకు పెట్టేస్తే మిగతాదంతా మనం తినేయచ్చు అనమాట. అంటే ముందు మన కార్యక్రమాలకు అడ్డొచ్చేటట్టుగా ఉన్నారా వాళ్ళు ఏమన్నా? ఇప్పటికీ కూడా క్రైస్తవ్యులు కూడా ఇదే పంతా జరుగుతుంది. మొదట మనం ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందామని అంటుంటారు. ఏం ప్రారంభిస్తారు? ఏదైనా ప్రారంభిస్తారు. అవసరమైతే బ్రాందీ షాపుకి కూడా రబ్బన్ కట్టింగ్కి ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నారు. అంటే దేవుని ఉద్దేశాలు ఏంటి? అవి ఏం అక్కర్లేదు. ఏదో ప్రారంభం కాస్తంత ముందు అలా ఉంటే చాలా. అయితే దేవుడు చూడండి, ప్రారంభం కాదు ముగింపు వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా తన దూతలు నీకు
కాపుదలగా ఇస్తున్నాడు ఆయన. నీ మార్గంలో సరైన మార్గంలో నడిపించటానికి. అంటే నువ్వేమవ్వాలి? నువ్వు పరిపూర్ణంగా లోబడిపోవాలి. కొంచెమేదో దేవునికి అవకాశం ఇచ్చి మిగిలిందంతా నువ్వు చేసేది కాదు. ఈ జీవితం నీ ఇష్టానుసారం నువ్వు నడిచేది కాదు. దేవుని ఇష్టానికి సంపూర్ణంగా నేను అప్పగించుకోవాలి. నన్ను నేను అప్పగించుకోవాలి. దేవా, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించుము తండ్రి. నీ చిత్తం ఏమై ఉందో దాని ప్రకారం నన్ను నడిపించండి. నాలో మీకు ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని తీసివేయండి. విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి. నాయన, నీకు పరిపూర్ణంగా ఇష్టడునయ్యే విధంగా నన్ను తీర్చండి. అర్హమైన పాత్రగా నన్ను మార్చండి. నీకు ఇష్టమైన రీతిగా నన్ను చెక్కండి. ఈ మట్టి ముద్దకు విలువైన ఆకారాన్ని ఇవ్వండి అంటూ మనల్ని మనం తన చేతులకి, దేవుని చేతులకి అప్పగించుకోవాలి ప్రేమైన వాళ్ళ. అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టరు. మోషే గారి ఇశ్రాయేలుల కనాను యాత్రలో అనుక్షణం వారికి తోడుండి నడిపించిన వారు దేవదూతలే ప్రేమైన వాళ్ళ. అందుకే వారు విజయం సాధించారు. మరమాట చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండము 32వ అధ్యాయము. 32వ అధ్యాయం అనగానే మనకి చాలా విషయాలు అర్థమవుతుంటాయి. ఇశ్రాయేలీలు పాపం చేశారు, దేవుడు వారిని చంపేస్తానన్నారు. మోషే గారు అడ్డుపడ్డారు. నీ జీవగ్రంథంలో నుంచి నా పేరైనా తుడిచివేయ కానీ వారిని చంపొద్దన్నాడు ఆయన. అందుకైనా ఎవరు పాపం చేస్తే వారి పేరు తుడిచివేస్తాను, నీ పేరు తుడిచివేస్తాను, సరే వారిని క్షమించాలే అంటాడు ఆయన. ఆ తర్వాత జరిగిన సందర్భం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 32, 34. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదని మోషేతో చెప్పాను. చూసారా? అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా వారిని బాధ పెట్టాను. అయితే చూడండి, దేవుడు చెప్తున్నారు, నీ విన్నపాన్ని బట్టి వారిని విడిచిపెట్టేశాను. ఇప్పుడే వారికి నా దూత సహాయాన్ని తీసివేసి వారిని చంపేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు గోజాడ్డాన్ని బట్టి మరలా వారికి నా దూతను పంపిస్తున్నాను. ఆయన వారికి ముందుండి నడిపిస్తాడు. ఎంత కృపగల దేవుడు! మన వలన అపరాధం జరిగినప్పుడు మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మన పక్షమున దేవుడు తన దూతను పంపి మనల్ని కాపాడుతున్నారన్న విషయం మనం గ్రహించగలుగుతున్నామా? చూడండి, ఆ గ్రహింపులోనికి మనం వెళ్తున్నామా? దేవుని దూత వారికి అడుగడుగున కాపుదలగా ఉంటారు. ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు దేవుడు తన దూతల సహకారాన్ని వారికి అనుగ్రహించారు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, బండ నుండి మధుర జలం, ఆకాశం నుంచి మన్నా. వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, ధరించిన దుస్తులు చినిగిపోలేదు. 40 సంవత్సరాల పాటు వారికి ప్రొటెక్షన్, వారి సహాయ సహకారాలు ఈ ప్రజలందరికీ అందుతాయి. ఎంత గొప్ప ధన్యత అండి! ఎలాగండి వీరు కనానుకు చేరగలిగారు? వారి సహకారం ఉంది. ఎన్ని లక్షల మంది వీరికి కాపుదలగా దేవుడు తన దూతల్ని పంపించారు. నీ విషయంలో విడిచిపెడతారా? వారి లోకంలో ఉన్న కనానుకు వెళ్ళడానికే దేవుడు వారికి సహాయం అందించారంటే నువ్వు పరమ కనానుకు కదా నీ యాత్ర. అడుగడుగున వారిని సహకారులుగా నీకు నియమిస్తారు. మార్గం తప్పిపోయినప్పుడు వారు గుర్తు చేస్తారు, సరైన మార్గంలోనే నడిపిస్తారు. దూతను నీకు ముందుగా పంపుతారు. విడిచిపెట్టే దేవుడు కాదాయన, విడనాడేవాడు కాదాయన. నువ్వు ఆయన ఎడల సరైన భయభక్తులు కలిగి జీవించాలే కానీ దేవుడు తన దూతను నీకు కాపుగా ఇచ్చి నడిపిస్తారు. చూడండి, పుస్తకాల షాపులో ఉన్న గుమస్తా గజగజ వణికిపోతున్నాడు. వచ్చిన ఆ జపాను సైనికులను చూచి. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక వ్యక్తి వచ్చాడు.
ప్రార్థన చేద్దామన్నాడు. 2 గంటలు ప్రార్థనలో గడిపారు. ఆ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. షాపులోనికి రాలేకపోయారట వాళ్ళు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఏంటి విచిత్రం? భయపడుతున్న ఆయన్ని ధైర్యపరచడానికి దేవుడు తన దూతను పంపించారు. ఆ పుస్తకాలను కానీ అమ్ముతున్న వ్యక్తిని కానీ ఎలాంటి వారు దౌర్జన్యం చేయకుండా దేవుడు తన స్వాస్థ్యమును కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకాల షాపు నుంచి బిల్లీ గ్రాహం గారు మామగారు ఎన్నో గొప్ప గొప్ప పాంప్లెంట్స్, చిన్న చిన్న పుస్తకాలు కొని అక్కడ రోగులైన వారందరికీ హాస్పిటల్ ఉచితంగా పంచుతున్నాడు ఆయన. అది గొప్ప పరిచర్య. ఆ పరిచర్య నిర్విరామంగా సాగాలంటే అక్కడ పుస్తకాల షాప్ ఉండాలి అంటే దేవదూతల సహాయం అందాలి. నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు దుష్టుడు దాని మీద దాడి చేస్తుంటాడు, కానీ అది నిలవాలి అంటే ఖచ్చితంగా నీకు దేవదూతల సహాయం అందాలి. అందితేనే నువ్వు నిలవగలవు, లేకపోతే నువ్వు ముందుకు సాగలేవు. అడుగడుగున శోధన, వేదన, బాధల్ని చుట్టుకుంటాయి. ఏదో ఒక విధంగా తిరుగుబాటు అనేది వస్తుంటుంది. అన్నిటిలో నువ్వు నిలదొక్కుని ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు తన దూతలను పంపిస్తారు. ఒంటరిగా ఉన్నారా? అయితే దేవుడు మీకు తోడై ఉంటారు. తన దూతను మీ కొరకు పంపిస్తారు. కాపుదలగా ఆయన ఉంటాడు. ఏ బాధ లేదు, ఏ భయం లేదు. తల్లిదండ్రుల దూరమైన యాకోబు జీవితంలో దేవదూత తోడలేరా? ఒంటరిగా వెళ్ళిపోయి మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు బట్టి గొర్రెలు మేపుకుంటున్న మోషే గారికి దేవదూత కదా కనిపించి మాట్లాడి ధైర్యపరిచి ఐగుప్తుకు తిరిగి పంపించడానికి కారణం. నీ బ్రతుకు ఎలా ఉంది? ఇప్పుడు సరైన మార్గంలోనే ఉన్నావా? సరైన మార్గంలోనే ఉన్నావా? తప్పిపోతున్నావా? అయితే తన సన్నిధి దూతను నీ అద్దకు పంపించి నిన్ను సరైన మార్గంలో ఆయన నడిపిస్తారు. విడిచిపెట్టే దేవుడు కాడాయన, నీకు తోడై ఉన్న దేవుడు. దేవుడి మధ్యాహ్న కాలం మనల్ని ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. ఓహో, మనకి ఇదో సహాయం ఉందన్నమాట. తెలియక మనం తొందరపడుతున్నాం. ఎవరో మనల్ని ఏదో చేస్తారనుకుంటున్నాం. ఈ మరణకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటే ఇక మనకు బ్రతుకుండదనుకుంటున్నాం. కానీ మృత్యువుడిలోనికి వెళ్ళిపోక మునిపే ఆశ్చర్యకరంగా అదృశ్యులైన దేవదూతలు తమ హస్తాలతో ఎత్తుకుని మనల్ని రక్షిస్తారన్న విషయం మాత్రం మనం మన జ్ఞాపకాలను తెచ్చుకోలేకపోతున్నాం. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి. దేవుని శరణు వేడితే తప్పక దేవుడు మనల్ని కాపాడుతారు. దేవా, నీ దేవదూతల కాపుదల నాకు ఇవ్వండి. యోబుకి వేసిన కంచె మాకును వేయండి. మేము మీ కొరకు బ్రతకాలంటే మీరు మాకు ఈ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే బ్రతకలేమయ్యా. మేము లోకంలో ఉన్న వారమైతే దుష్టుడు మమ్మల్ని ఇప్పుడే పాడు చేయడం చూస్తున్నాడు. మేము మీ వారం అయితే దుష్టుడు మమ్మల్ని తాకనైనా తాకలేడు. మా నాయన మాకు సహాయం చేయండి. ఈ విపత్కర పరిస్థితుల్లో మేము జీవించలేకపోతున్నాం. లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది. పాపం మాలోనికి ప్రవేశించాలని చూస్తుంది. నీ కొరకు నీతిగా యథార్థంగా జీవించాలంటే నీ సహాయ సహకారాలు మాకు అందించాలి తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అంటూ ప్రార్థించగలమా? ప్రార్థిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తారు. రండి ప్రార్థన చేద్దాం.